1947 ఆగస్టు 15న బ్రిటిష్ వారి దౌర్జన్య పాలన నుండి భారతదేశానికి స్వాతంత్రం లభించింది అని మాత్రమే మనకు గుర్తుంది. కానీ అదే రోజున భారతదేశంలోని ఒక భాగమైన పాకిస్తాన్ మన దేశం నుండి విడిపోయి ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడింది. బ్రిటిష్ పాలనలో బ్రిటిష్ ప్రభుత్వం మతపరమైన మార్గాలతో విభజించేందుకు చేసిన కొన్ని ప్రయత్నాలు, అలాగే కొందరి వ్యక్తిగత స్వలాభ గుర్తింపు కోసం ఆ సమయంలో హిందువులకు ముస్లింలకు మధ్య ఇలా విభేదాలను పుట్టించడంతో అవి తీవ్రంగా మారిపోయేసరికి చివరికి వాటిని సర్దుబాటు చేసేందుకు ధన ప్రాణ నష్టం తగ్గించేందుకు పాకిస్తాన్ ఇండియా నుండి విడిపోవడం జరిగింది. కానీ ఈ విభజన అనేది అంత ప్రశాంతంగా జరగలేదు. దాదాపుగా 10 లక్షల మంది ప్రాణాలు కోల్పోయాక, ఎన్నో లక్షల కుటుంబాలు సర్వస్వం కోల్పోయాక, వేల మంది మహిళలపై లైంగిక దాడులు జరిగాక ఎంతో ఘోరమైన నష్టంతో విడిపోయాయి. అలా భారతదేశం నుండి విడిపోయి ఏర్పడిన పాకిస్తాన్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ నుండి మీరు ఎప్పుడు వినని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల్ని, వారి దేశ ప్రత్యేకతలు, వారి అలవాట్లు, వారి సంప్రదాయాలు, వారి మారణాయుధాలు, వారి శృంగార అలవాట్లు, వారి డ్రింకింగ్ హ్యాబిట్లు, వారు ఇండియాని ఎంతగా నష్టపరిచారు, ఇలాంటి ప్రతి ఒక్కదానికి సంబంధించిన విషయాలను ఈ వీడియోలో తెలుపబోతున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా మాత్రమే కాదు, చాలా ఇన్ఫర్మేటివ్ గా కూడా ఉంటుంది. ఈ వీడియో మీ ముందుకు తెచ్చేందుకు కొన్ని గంటలు కాదు, కొన్ని రోజులు కష్టపడ్డాను. సో దయచేసి ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ ని ఇవ్వండి. మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడగలరు. కొత్త మిత్రులకు వెల్కమ్. మీరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ యొక్క ఫ్యామిలీలో భాగంగా అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అవుదాం. నంబర్ 1, నేమ్. మతం ఆధారంగా స్థాపించబడిన ప్రపంచంలోనే ఏకైక దేశం పాకిస్తాన్. ఈ దేశానికి పాకిస్తాన్ అనే పేరు 2 పదాల నుండి వచ్చింది. అవే పాక్ మరియు ఇస్తాన్. పాక్ అంటే అర్థం పవిత్రమైనది, శుభ్రమైనది లేదా స్వచ్ఛమైనది. ఈ పాక్ అనేది పర్షియన్ పదం. ఇక ఇస్తాన్ అంటే అర్థం ఒక స్థలం అని. ఇస్తాన్ అనేది ఒక ఉర్దూ పదం. సో దీన్ని బట్టి పాకిస్తాన్ అంటే అర్థం పవిత్రమైన స్థలం అని. నంబర్ 2, ఏరియా. వైశాల్యం పరంగా చూస్తే పాకిస్తాన్ 8,81,913 చదరపు కిలోమీటర్లు వైశాల్యం పరంగా 33వ అతిపెద్ద దేశంగా నిలిచింది. నంబర్ 3, పాపులేషన్. ఇక జనాభా విషయానికి వస్తే ఈ దేశ జనాభా 22,48,00,000. జనాభా వారీగా చూస్తే ప్రపంచంలోనే 6వ అతిపెద్ద దేశంగా పాకిస్తాన్ నిలిచింది. ఈ దేశ జనాభాలో ఎక్కువగా సగటున 22 వయసు ఉన్న జనాలే ఉన్నారు. నంబర్ 4, ఫ్లాగ్. ఇక పాకిస్తాన్ జెండా విషయానికి వస్తే 1/4 వంతు భాగం నిలువుగా వైట్ కలర్ లో ఉంటే మిగిలిన 3 వంతుల భాగం డార్క్ గ్రీన్ కలర్ లో ఉంటుంది. ఈ డార్క్ గ్రీన్ కలర్ మధ్యలోనే ఒక స్టార్, ఒక మూన్ ఉంటాయి. ఇక ఈ ఫ్లాగ్ అర్థం ఏమిటంటే 3 వంతుల ముదురు ఆకుపచ్చ అనేది పాకిస్తాన్ లోని మెజారిటీ ఇస్లాం మతాన్ని సూచించగా, మిగిలిన ఆ 1 వంతు తెలుపు రంగు అనేది మైనారిటీ మతాలను సూచిస్తుంది. ఈ 2 కలర్స్ జెండా ఉండటం అనేది వారి మధ్య యొక్క ఐకమత్యాన్ని సూచిస్తుంది. ఇక మధ్యలో ఉన్న మూన్ అనేది వారి పురోగతిని, ఇంకా ఆ స్టార్ అనేది కాంతిని మరియు జ్ఞానాన్ని సూచిస్తుంది. నంబర్ 5, క్యాపిటల్. పాకిస్తాన్ లోని కరాచీ అనేది అత్యధిక జనాభాని కలిగి ఉన్న అతిపెద్ద నగరం. ఈ నగర జనాభా 1,61,00,000 మంది. ఈ దేశ పారిశ్రామిక ఆర్థిక కేంద్రంగా ఈ కరాచీయే ఉన్నప్పటికీ దీన్ని దేశ రాజధానిగా ఎన్నుకోలేదు. పాకిస్తాన్ దేశ రాజధాని ఇస్లామాబాద్. ఈ రాజధాని ప్రపంచంలోనే 2వ అందమైన రాజధానిగా నిలిచింది. ఈ ఇస్లామాబాద్ జనాభా సంఖ్య 1,12,00,000. పాకిస్తాన్ కి స్వతంత్రం పొందిన 22 సంవత్సరాల తర్వాత అంటే 1967 ఆగస్టు 14న అధికారికంగా దీన్ని ఈ దేశ రాజధానిగా ప్రకటించడం జరిగింది. నంబర్ 6, కరెన్సీ. పాకిస్తాన్ దేశ డబ్బుని కూడా రూపీ అని పిలుస్తారు. వీరి ఒక్క రూపీ వచ్చేసి ప్రస్తుతం మన ఇండియన్ రూపీస్ లో 0.3 పైసలకు సమానం. అంటే మన ఇండియన్ రూపీ వచ్చేసి వారి 3.6 పైసలకు సమానం. అంటే పాకిస్తాన్ రూపీ కంటే ఇండియన్ రూపీయే ఎక్కువ విలువను కలిగి ఉంది. నంబర్ 7, రిలీజియన్స్. మతాల విషయానికి వస్తే ఈ దేశంలో 96.4% ముస్లింసే ఉండగా మిగిలిన 3.6% లోనే హిందువులు, క్రైస్తవులు ఉన్నారు. ఇది మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా దేశ జనాభాలో అత్యధిక సంఖ్యలో ముస్లింని కలిగి ఉన్న దేశంగా మొదటిగా ఇండోనేషియా నిలవగా, 2వ స్థానంలో 11% ముస్లింలతో పాకిస్తాన్ నిలిచింది. ఆ తర్వాత 10.9% ముస్లింలతో 3వ స్థానంలో మన ఇండియానే నిలిచింది. నంబర్ 8, లాంగ్వేజెస్. ఇక భాషల విషయానికి వస్తే వీరి దేశ జాతీయ భాష ఉర్దూ, వీరి అధికారిక భాష ఇంగ్లీష్. కానీ విశేషం ఏమిటంటే వీరి దేశ జనాభాలో దాదాపుగా సగం మంది పంజాబీయులే కావడంతో దేశ జనాభాలో అత్యధిక మంది పంజాబీ భాషనే మాట్లాడుతూ ఉంటారు. ఇక దేశవ్యాప్తంగా చూస్తే అత్యధికంగా 5 భాషలనే ప్రజలు ఎక్కువగా మాట్లాడేందుకు వాడుతున్నారు. నంబర్ 9, లిటరసీ. అక్షరాస్యత విషయానికి వస్తే పాకిస్తాన్ లిటరసీ రేట్ అనేది 68% గా ఉంది. పురుషుల్లో ప్రతి 100 మందికి గాను 76 మంది చదువుకోగా, స్త్రీలలో మాత్రం ప్రతి 3లో ఒకరే చదువుకుంటున్నారు.
కానీ ఒకప్పటితో పోలిస్తే ఇది ఎంతో మెరుగు. గత 5 సంవత్సరాల్లో పాకిస్తాన్ తన అక్షరాస్యత రేట్ను ఏ దేశంలో పెరగనంతగా తమ దేశంలో 250% పెంచుకుంటూ వచ్చింది. ప్రతి సంవత్సరం ఇక్కడ 20,000 మంది ఇంజనీర్లు మరియు ఐటీ నిపుణులు ఉత్పత్తి అవుతున్నారు. నెంబర్ 10 మెయిల్ ఫీమేల్ రేషియో. ఇక పాకిస్తాన్ మెయిల్ ఫీమేల్ రేషియో విషయానికి వస్తే ప్రతి 106 పురుషులకు గాను 100 మంది స్త్రీలు ఉన్నారు. ఇక ట్రాన్స్జెండర్ విషయానికి వస్తే 22 కోట్ల జనాభాలో 3 లక్షలకు పైగా ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. నంబర్ 11 లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అండ్ బర్త్ అండ్ డెత్ రేట్స్. పాకిస్తాన్ ప్రజల సగటు జీవిత కాలం వచ్చేసి 67 సంవత్సరాలు. ఇక రోజువారీలో యావరేజ్ గా ఈ దేశంలో 18,210 మంది పిల్లలు పుడుతుంటే ప్రతిరోజు దాదాపుగా 5,000 మంది యావరేజ్ గా చనిపోతున్నారు. నంబర్ 12 నేషనల్ యాంథమ్. పాకిస్తాన్ దేశ జాతీయ గీతం అంటే మనకి జనగణమన ఎలాగో పాకిస్తాన్ కి కువామి తరనహా అనే జాతీయ గీతం మనలాగే వరల్డ్స్ బెస్ట్ నేషనల్ యాంథమ్ లో ఒకటిగా నిలిచింది. ఈ జాతీయ గీతం యొక్క వ్యవధి 80 సెకండ్లు. నంబర్ 13 పాకిస్తాన్ కంట్రీ సిస్టమ్ లో చాలా గొప్పగా నిలిచిన వాటిలో ముఖ్యమైనది అంబులెన్స్ సిస్టమ్. ప్రపంచంలోనే అతిపెద్ద అంబులెన్స్ సేవను పాకిస్తానే కలిగి ఉంది. దాంతో ఇది గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులో కూడా స్థానం దక్కించుకుంది. కానీ విశేషం ఏమిటంటే ఈ సర్వీస్ ని నడుపుతుంది ప్రభుత్వం కాదు, ఈదీ ఫౌండేషన్ అనే ఒక ప్రైవేట్ ఫౌండేషన్. నంబర్ 14 పాకిస్తాన్ లోనే కరకొర హైవే అనేది ప్రపంచంలోనే ఎత్తైన అంతర్జాతీయ రహదారిగా నిలిచింది. ఈ హైవే అనేది పాకిస్తాన్ లోని పంజాబ్ నుండి చైనాలోని జింగ్జాంగ్ ను కలుపుతూ వేయబడింది. ఈ రోడ్డు పర్వత శ్రేణుల నుండి వేయబడింది. ఈ రోడ్డు నుండి ప్రయాణించడం అనేది ఎంతో అద్భుతంగా ఉంటుంది. అందువల్లనే ఎంతో కష్టమైన ప్రదేశాల్లో కూడా ఇంత అద్భుతంగా ఈ రోడ్ ని నిర్మించడంతో చాలా మంది దీన్ని 8th వండర్ అని పిలుస్తారు. అలాగే కరకొరం అనే హైవేని సింపుల్ గా అందరూ KKH అని పిలుస్తారు. ఇది చైనాని పాకిస్తాన్ ని కలుపుతూ ఉండటంతో దీన్ని చైనా పాకిస్తాన్ ఫ్రెండ్షిప్ హైవే అని కూడా పిలుస్తారు. నంబర్ 15 ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో ముస్లిం ని కలిగి ఉన్న దేశాలు 50 ఉండగా అధికారికంగా వీటిలో 45 దేశాలను ఇస్లామిక్ దేశాలుగా అంటే ముస్లిం దేశాలుగా గుర్తించడం జరిగింది. సాధారణంగా ఈ ముస్లిం దేశాల్లో స్త్రీలు అన్ని రంగాల్లో ఉండరు. వాటిల్లో రాజకీయ రంగం కూడా ఒకటి. కానీ బెనజిట్ భూటో అనే ఈ మహిళ ఏకంగా ఈ రూల్ ని బ్రేక్ చేసి 1988లో పాకిస్తాన్ ప్రధాన మంత్రిగా గెలిచి దేశానికి న్యాయకత్వం వహించారు. దాంతో ఈమె ముస్లిం దేశానికి న్యాయకత్వం వహించిన మొదటి మహిళగా నిలిచారు. నంబర్ 16 అగ్రికల్చర్ విషయానికి వస్తే పాకిస్తాన్ జనాభా ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. వీరి దేశ భూభాగంలో 2,02,000 చదరపు కిలోమీటర్లు అనేది భూమిని వ్యవసాయానికి వినియోగిస్తున్నారు. అంతేకాదు పాకిస్తాన్ అనేది ప్రపంచంలోనే 4వ అతిపెద్ద నీటి పారుదల వ్యవస్థను కలిగి ఉన్న దేశం నిలిచింది. యూరోపియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా 125 దేశాల నుండి స్వీకరించిన పోల్ని బట్టి తెలిసినది ఏమిటంటే ప్రపంచంలోనే అత్యధిక తెలివైన ప్రజలుగా పాకిస్తానీయులు 4వ స్థానంలో నిలిచారు. ఈ దేశంలోనే సాపైసిల్ అనే మసీద్లో ఒకేసారి 1,00,000 మంది ముస్లింలు ప్రార్థన చేసుకోగలరు. దీని నిర్మాణానికి 1976లో అప్పటి సౌదీ రాజైన ఫైసల్ రాజు $120 మిలియన్ ఇవ్వడంతో ఈ మసీదుకి ఆయన పేరే పెట్టడం జరిగింది. 1986 నుండి 1993 వరకు కూడా ఇదే ప్రపంచంలోని పెద్ద మసీదుగా నిలిచింది. ఇక గన్స్ విషయానికి వస్తే పాకిస్తాన్ గన్స్ తయారు చేయడంలో దిట్ట అని చెప్పవచ్చు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ కి పశ్చిమాన 145 కిలోమీటర్ల దూరంలో డర్రా ఆడమ్కి మార్కెట్ అనేది ఉంది. ఇదే ప్రపంచంలోనే అతిపెద్ద గన్ బజార్ గా పిలుస్తారు. ఈ మార్కెట్ దాదాపుగా 2 కిలోమీటర్ల వరకు ఉంటుంది. మార్కెట్ లో మీకు దొరకని గన్ అంటూ ఉండదు. చేతిలో వాడే పిస్టల్ నుండి వివిధ దేశాల్లో వాడే ఆటోమేటిక్ రైఫిల్స్ వరకు ప్రతిదానికి సంబంధించిన గన్ కాపీ అనేది వీరి దగ్గర ఉంటుంది. తక్కువ ధరలోనే ఆ గన్లను వీరు తయారు చేసి అమ్ముతారు. ఇక్కడ ఒక్క పిస్టల్ ని కేవలం $20 అంటే సుమారుగా 1,500 రూపాయలకి ఒక పిస్టల్ కొనవచ్చు. ఇక్కడ వీరి వ్యాపారం అనేది ఒక బ్లాక్ మార్కెట్ గా నడుస్తుంది. ఇక్కడ నుండి వీరు ఎన్నో దేశాలకు ఎగుమతి చేయబడుతున్నాయి. ఈ ప్రాంతంలో ఈ వ్యాపారం అనేది 1897 నుండి ఉనికిలోకి రాగా అప్పటి నుండి వంశపారపర్యంగా తండ్రుల నుండి కొడుకులకు ఇలా వెళ్తుంది. అసలైన విషయం ఏమిటంటే ఈ ప్రాంతంలోకి వెళ్లాలంటే చాలా మందికి భయం. ఈ ప్రాంతానికి వేరే దేశస్తులు రావడానికి అనుమతి లేదు. ఎవరైనా పెద్దవారి నుండి పర్మిషన్స్ ఉంటే తప్ప ఈ ప్రాంతాన్ని చూసేందుకు వీలుపడదు. ఇక ఓవరాల్ గా దేశం మొత్తంలో గన్స్ వాడే వారి విషయానికి వస్తే 2017 లెక్కల ప్రకారం పాకిస్తాన్ లో 4,40,00,000 తుపాకీలు అనేవి ప్రజల దగ్గర ఉన్నాయి. ఇందులో కేవలం 60 లక్షల తుపాకీలు మాత్రమే కేవలం లైసెన్స్ లో ఉన్నాయి. మిగతావన్నీ లైసెన్స్ లేనివే. ఒసామా బిన్ లాడెన్ ను అందరూ పాకిస్తాన్లే అనుకుంటారు, కానీ ఇతను సౌదీ అరేబియాకి చెందినవాడు. కానీ బిన్ లాడెన్ తమ దేశ సౌదీ రాజులైన విలాసవంతమైన జీవితాన్ని విమర్శించినందుకు అతను దేశం నుండి బహిష్కరించబడ్డాడు. ఆ తర్వాత ఉగ్రవాద సంస్థకు నాయకుడిగా అమెరికా విరోధిగా ఎదగడంతో ఇతను పాకిస్తాన్ అచోటాబాద్ లో తలదాచుకున్నాడని తెలవడంతో 2011లో అమెరికా వాళ్లతో చంపబడ్డాడు. పాకిస్తాన్ లోని కుటుంబ ఆచారాలు సంప్రదాయాల విషయానికి వస్తే కుటుంబానికి
కుటుంబానికి విధేయత కలిగి ఉండటం అనేది అన్నిటికంటే ముఖ్యంగా భావిస్తారు. ఎందుకంటే ఇక్కడ కుటుంబాలన్నీ కూడా పెద్దవే. ప్రతి ఇంట్లో కూడా 6 మంది పిల్లలు ఉండటం అనేది సాధారణంగా భావిస్తారు. ఇక్కడ స్త్రీలను అమితంగా గౌరవిస్తారు. వీరి కుటుంబాల్లో స్త్రీల గురించి బయట ఎవరు కూడా ప్రశ్నలను అడగకూడదు. అలా ఇంట్లో స్త్రీల గురించి అడగటం అనేది తప్పుగా భావిస్తారు. అలాగే స్త్రీలు ఇళ్లలోనే ఉండాలి, పురుషులు మాత్రమే పనికి వెళ్ళాలి. నర్సింగ్, బోధించడం లాంటివి స్త్రీలకు గౌరవమైన వాటిలో మాత్రమే స్త్రీలను పనిచేసేందుకు అనుమతిస్తారు. మిగిలిన రంగాల్లో స్త్రీల శాతం అనేది చాలా చాలా తక్కువగానే ఉంటుంది. ఈ దేశంలో డేటింగ్ లాంటివి నిరాకరించారు. ప్రతి వివాహం కూడా వారి కుటుంబ పెద్దలే ఏర్పాటు చేయాలి. ఎవరైనా వ్యక్తులు వీరి ఇంట్లోకి ప్రవేశించాలి అనుకుంటే తప్పనిసరిగా చెప్పులను, బూట్లను తొలగించాల్సిందే. అది ఎంత పెద్దవారైనా సరే ఈ రూల్ ని పాటించాల్సిందే. ఇంటికి వచ్చిన అతిథులు మొదటిగా పెద్దవారిని నమస్కరించాలి. ఆ తర్వాత మగవారు మగవారిని, ఆడవారు ఆడవారిని మాత్రమే షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం, హక్ చేసుకోవడం లాంటివి చేయాలి తప్ప వేరు వేరు జెండర్స్ వారు అయితే మాత్రం దూరం నుండి నమస్కరించుకోవాలి. సన్నిహితులు, దగ్గర వారు తప్ప బయట వారు ఎవరు కూడా పాకిస్తానీ ప్రజల యొక్క మొదటి పేరును ఉపయోగించి పిలవకూడదు. అలాగే గెస్టులు వచ్చిన వారికి బహుమతులను 2 చేతులతోనే ఇవ్వాలి. మద్యం వంటి వాటిని బహుమతిగా ఇవ్వకూడదు. ఇక భోజనాన్ని ఖచ్చితంగా కుడి చేత్తోనే తినాలి. అలాగే ఇంటికి వచ్చిన అతిథికి మొదటిగా భోజనం వడ్డించాక ఆ తర్వాత ఇంట్లో వారికి వడ్డించాలి. కానీ ఆ అతిథి మాత్రం ఈ భోజనాన్ని ఇంట్లో పెద్ద వ్యక్తి తినడం ప్రారంభించాకే తినాలి. పాకిస్తాన్ ప్రజల డ్రెస్సింగ్ స్టైల్ విషయానికి వస్తే షల్వార్ కమీజ్ అనేది వీరి సాంప్రదాయక దుస్తులు. దీనినే ఈ దేశంలోని 80 నుండి 90% ప్రజలు ధరిస్తారు. మహిళలు ఖచ్చితంగా సాంప్రదాయక దుస్తుల్నే, శరీరాన్ని కప్పివేచే దుస్తుల్నే, అంతే తప్ప ఖచ్చితంగా బుర్కాలో ఉండాలనే కాదు. ఇక పురుషుల విషయానికి వస్తే నాభి మరియు మోకాల మధ్య శరీరాన్ని కప్పే విధంగా దుస్తులు ఉండాలి. ఫుడ్ హ్యాబిట్స్. ఇక వీరి భోజన అలవాట్ల విషయానికి వస్తే టిఫిన్లుగా టీ, రొట్టె, గుడ్లు, తేనె, కాయలు మరియు పండ్లు తింటారు. ఇక భోజనం విషయానికి వస్తే మాంసం ఆధారిత కూరలు, శాకాహారిత కూరలు మరియు బియ్యంని తీసుకుంటారు. ఇక విందుల విషయానికి వస్తే మాంసం, కబాబ్తో కూడిన పెద్ద విందు భోజనం, గ్రేవీతో కారంగా ఉండే కాయగూరలు, బ్రెడ్ మొదలైనవి తింటారు. పాకిస్తానీయులు చికెన్ మాంసాన్ని, గొడ్డు మాంసాన్ని, గొర్రె మాంసాన్ని మరియు బర్రె మాంసాన్ని, చేపల్ని ఎక్కువగా తింటారు. ఆ అన్నంలోకి తరచుగా నెయ్యిని, కూరగాయలు, పచ్చడిని ఎక్కువగా తింటారు. వీరు గ్రీన్ టీని ఎక్కువగా తాగుతారు. పాకిస్తాన్ లో పంది మాంసం అనేది పూర్తిగా నిషేధించబడింది. దాంతో దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా మీకు పంది మాంసం కనిపించదు. నంబర్ 24. ఈ దేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది 3 స్కీమ్స్ గా నడుస్తుంది. అవే ధనవంతులు, మధ్య తరగతి వాళ్ళు, పేదవాళ్ళు. ధనవంతులు వారి పిల్లలను ప్రైవేట్ ఇంగ్లీష్ స్కూళ్లలో చదివిస్తే అదే మధ్య తరగతి వాళ్ళు గవర్నమెంట్ స్కూళ్లలో చదివిస్తారు. కానీ పేదవారు మాత్రం తమ పిల్లల్ని ఈ రెండింటికి కాకుండా మత పాఠశాలలకు పంపుతున్నారు. ఇక పాకిస్తాన్ లో మొత్తంగా 51 విశ్వవిద్యాలయాలు, 1,55,000 ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. ఇక టెక్నాలజీ విషయానికి వస్తే ఇది పూర్తిగా ప్రజలందరికీ చేరలేదనే చెప్పుకోవచ్చు. ఈ దేశంలో 75% ప్రజలు మాత్రమే సెల్ ఫోన్ ని కలిగి ఉంటే వీరిలో 50% మాత్రమే ఇంటర్నెట్ తో కూడిన స్మార్ట్ ఫోన్లను కలిగి ఉన్నారు. అంతేకాదు పాకిస్తాన్ లో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్ ఇవన్నీ కూడా బ్యాన్ చేయడం జరిగింది. బడ్జెట్ పరంగా చూస్తే ప్రభుత్వం తన బడ్జెట్ ని ప్రజలకు అంతగా ఖర్చు పెట్టదు. పాకిస్తాన్ ప్రభుత్వ బడ్జెట్ లో 80% మిలిటరీలకు, రుణాలకు అంటే అప్పులకు మరియు పెన్షన్లకు పోగా ప్రజలకు సంబంధించి విద్య, వైద్య వాటిలో ఎలాంటి ఖర్చు చేయదు. అయినా ఈ దేశం పనిచేయడానికి గల కారణం ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఈదీ ఫౌండేషన్ పూర్తిగా ఉచిత సేవలను 24 గంటలు అందించడమే. పాకిస్తాన్ కి సంబంధించిన మరికొన్ని విషయాలకు వస్తే వీరి జాతీయ జంతువు మార్కోర్, వీరి జాతీయ పక్షి చుకార్ ప్యాట్రిడ్జ్, వీరి జాతీయ పువ్వు జాస్మిన్, వీరి జాతీయ పండు మ్యాంగో, వీరి జాతీయ పానీయం చెరుకు రసం. దీనిని వీరు రో అని పిలుస్తారు. వీరి ఫాదర్ ఆఫ్ నేషన్ గా అంటే దేశ పితామహుడిగా మొహమ్మద్ అలీ జిన్నా అని పిలుస్తారు. అప్పట్లో వీరు, గాంధీ గారు ఇద్దరు కలిసే భారతదేశ స్వతంత్రం కోసం పోరాడారు. స్వతంత్రం వచ్చే సమయానికి గాంధీ గారికి, నెహ్రూ గారికి వస్తున్న గుర్తింపును చూసి సహించలేకపోయారు. ఇలా అయితే అతనికి పదవి గుర్తింపు రాదనుకున్నారు. దాంతో డివైడ్ అండ్ రూల్ పాలసీ కరెక్ట్ అనుకొని మతాన్ని రాజకీయం చేశారు. స్వతంత్రం తర్వాత ముస్లింల కోసం ప్రత్యేక దేశం కావాలని అంటూ అలజడి రేపుతూ చివరికి భారతదేశం నుండి పాకిస్తాన్ ని విడిపోయేలా చేశారు. ఈయనే పాకిస్తాన్ ఫౌండర్, అందుకే వారి దేశ పితామహుడిగా నిలిచారు. వీరి దేశ ప్రధాన పంటలు పత్తి, గోధుమ, వరి మరియు చెరుకు. వీరి దేశ ప్రధాన పరిశ్రమలు వస్త్రాలు, సిమెంట్, ఎరువు, ఉప్పు, షుగర్, ఎలక్ట్రానిక్ వస్తువులు మరియు నౌకల నిర్మాణం. నోబెల్ ప్రైజ్ సాధించడం అనేది సామాన్యమైనది కాదు. అది ఆ దేశ గౌరవానికి ప్రతీకగా చెప్తారు. కానీ ఈ విషయంలో పాకిస్తాన్ వెనుక వరుసలోనే ఉండిపోయింది. ఇప్పటి వరకు కేవలం 2 నోబెల్ ప్రైజెస్ ని గెలిచారు. కానీ ఇక్కడే ఉన్న ఒక విశేషం ఏమిటంటే 2వ నోబెల్ ప్రైజ్ ని గెలిచిన ఆ వ్యక్తి ఒక మహిళ. ఆమె మలాలా యూసఫ్జై. ఈమె ఆ బహుమతిని కేవలం 17 ఏళ్ల వయసులోనే సాధించడంతో ప్రపంచంలోనే అతి చిన్న వయసులో నోబెల్ ప్రైజ్ ని సాధించిన ఘనత ఈమెకే దక్కింది. ఈమె పిల్లల హక్కుల కోసం, మహిళల విద్య కోసం, శాంతి కోసం చిన్న వయసులోనే పోరాడడంతో ఈ అరుదైన గౌరవం దక్కింది.
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జనాభా మొదటిగా ఇష్టపడే గేమ్ ఫుట్బాల్, ఆ తర్వాత క్రికెట్. ఇంకా ఫుట్బాల్ గేమ్ విషయానికి వస్తే ఈ ఫుట్బాల్ తయారీకి పాకిస్తాన్ లోని సియల్ కోట అనే నగరం ఎంతగానో ఫేమస్. ఇక్కడ ఈ బంతులను చేతితోనే కుడతారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్న ఫుట్బాల్లో 40 నుంచి 70% బంతులు ఇక్కడ నుండే ఉత్పత్తి చేయబడినవి. మానవ నిర్మాణిత అడవి, మనుషులు మొక్కలు వేసి పెంచుతున్న అడవుల ప్రకారం చూస్తే ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మాణిత అడవి అనేది పాకిస్తాన్ లోనే ఉంది. అదే చంగామంగా అడవి. దీని విస్తీర్ణం 12,463 ఎకరాలు. దీన్ని ఇద్దరు అన్నదమ్ముళ్ళు 1867లో బ్రిటిషర్లు పరిపాలించుతున్న కాలంలో నాటారు. పాకిస్తాన్ కు 1947 ఆగస్టు 15న అర్ధరాత్రి స్వతంత్రం లభించింది. కానీ వీరు ఆగస్టు 14న వారి స్వతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారు. అలాగే ఇండియా పాకిస్తాన్ విడిపోయిన 2 రోజుల తర్వాత ఆగస్టు 17న ఈ రెండు దేశాల సరిహద్దులను నిర్ణయించుకోవడం జరిగింది. ఈ సరిహద్దు గీతను బ్రిటిష్ న్యాయాధికారి అయిన రాడ్ క్లిఫ్ తో గీయించారు. కానీ విశేషం ఏమిటంటే ఇతను మునుపెప్పుడు కూడా భారతదేశాన్ని సందర్శించలేదు. నంబర్ 33 డ్రింకింగ్ హ్యాబిట్స్. ఇక పాకిస్తాన్ ప్రజల డ్రింకింగ్ విషయానికి వస్తే ఇస్లాం మతంలో మద్యం సేవించడం అనేది నిషేధించబడింది. అందువలనే పాకిస్తాన్ లోని ముస్లింలు మద్యం సేవించడం అనేది నిషేధించబడ్డారు. ఈ మద్యపాన నిషేధిత చట్టం అనేది పాకిస్తాన్ లో 1977లో ప్రవేశపెట్టారు. అయితే మరొక విశేషం ఏమిటంటే పాకిస్తాన్ లో 96% ముస్లింలు ఉండగా ఈ చట్టం వీరి వరకు మాత్రమే. మిగిలిన ఏ మతాలకు చెందిన వారైనా మద్యం సేవించడం అనేది అనుమతించబడింది. మద్యాన్ని విక్రయించే లైసెన్స్లు, షాపులు ఇవన్నీ కూడా ముస్లిం మతానికి చెందని ఇతర మతాలు వారికి మాత్రమే ఇవ్వడం జరిగింది. కానీ ఎవరు కూడా మద్యపానాన్ని బహిరంగంగా అంటే జనసంచారం ఉండే ప్రదేశాల్లో సేవించకూడదు. ఈ దేశంలో మద్యం సేవించే వారిని చాలా తక్కువగా చూస్తారు. అందువలనే ఎవరు కూడా అందరికీ తెలిసేలా తాగరు. ఇక ముస్లింలు కూడా కొందరు రహస్యంగా మద్యపానాన్ని చేస్తారు. ఒకవేళ ఎవరైనా ముస్లిం మద్యపానం చేస్తూ దోషిగా దొరికితే మాత్రం పాకిస్తాన్ యొక్క శిక్షా స్మృతి 1979 నిషేధ ఆర్డర్ ప్రకారం మద్యం సేవించిన వారికి 80 కొరడా దెబ్బలను శిక్షగా విధిస్తారు. ఈ శిక్షలపై ఎన్నో ఆందోళనలు పుట్టుకొచ్చాయి. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ప్రజలు మద్యపానాన్ని బహిరంగంగా తెలిసే చోట్లు అసలు తాగకూడదు. ముఖ్యంగా ముస్లింలకు తాగే అనుమతి లేదు. నంబర్ 34 శృంగార కల్చర్. పాకిస్తాన్ శృంగార కల్చర్ విషయానికి వస్తే ఈ విషయంలో పాకిస్తాన్ లో చాలా నిబంధనలే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే కాస్త చట్టాలను సవరించడం జరిగింది. ఒకప్పుడు ఏ జంట అయినా పెళ్లికి ముందే శృంగారంలో పాల్గొన్నారు అని తెలిస్తే ఆ జంటను బహిరంగంగా నిలబెట్టి రాళ్లతో లేదా కొరడాలతో కొట్టడం చేసేవారు. ఇప్పటికీ కూడా ఈ దేశంలో ఇద్దరి మధ్య శృంగారం అనేది రహస్యంగా ఎవరికీ తెలియకుండా చూసుకుంటారు. పెళ్లి కాని దంపతులకు కూడా ఏ హోటల్లో కూడా ఒక గది అద్దెకి ఇవ్వరు. ఏ హోటల్లో రూమ్ కావాలి అయినా తప్పనిసరిగా మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించాలి. ఇక ఆడపిల్లల పెళ్లిళ్లు 16 సంవత్సరాలకే చేసేస్తారు. ఇతర దేశాల మాదిరిగా ఇక్కడ ఒక అమ్మాయి ఒక అబ్బాయి స్నేహితులుగా ఉండటం ప్రజలు ఇష్టపడరు. డేటింగ్ కల్చర్ ని వీరు నిషేధించారు. ఒక అమ్మాయి ఎవరైనా అబ్బాయితో రిలేషన్షిప్ లో ఉందని తెలిస్తే ఆ అమ్మాయిని కుటుంబ సభ్యులు తీవ్రంగా శిక్షిస్తారు. అందువల్లనే చదువుకున్న యువతి యువకుల మధ్య రిలేషన్షిప్స్ అనే చాలా రహస్యంగా నడుపుకుంటారు. ఒక అమ్మాయి తన పెళ్ళైన రాత్రి ఒక భర్తకు కన్యగా అంటే వర్జిన్ గా కనపడకపోతే ఆమె పెళ్లికి ముందు ఎవరితో అయినా శృంగారం చేసింది అనే అనుమానం కలిగినా ఆమెకు విడాకులు ఇచ్చేస్తారు. పురుషులు ఖచ్చితంగా తమకు వచ్చే భార్య కన్యగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఈ నియమ నిబంధనలు అనేవి స్త్రీలకే తప్ప పురుషులకు ఉండవు. ఒక పురుషుడు తమ చట్టం ప్రకారం 4 పెళ్లి చేసుకోవచ్చు. పురుషులు పెళ్లికి ముందు రెడ్ లైట్ ఏరియాలో వ్యభిచార గృహాల్లో శృంగారాన్ని చేసేస్తూ ఉంటారు. ఈ దేశంలో వివాహిత సంబంధాలు అనేవి అంతగా లేనప్పటికీ వ్యభిచార గృహాలనేవి ఎక్కువగా రహస్యంగా నడుస్తుంటాయి. ఈ వ్యభిచార వృత్తుల్లో ఉండే స్త్రీలలో 3 రకాల్లో ఉన్నట్లుగా గుర్తించారు. మొదటి రకం స్త్రీలు అక్రమంగా రవాణాకి గురై బలవంతంగా ఈ వృత్తిలో దింపిన వారైతే, రెండో రకం స్త్రీలు ఈ వృత్తిలో ఉన్న స్త్రీలకే పుట్టి ఈ వృత్తిని సాగించేవారు. ఇక మూడో వారైతే డబ్బు కోసం రహస్యంగా ఇష్టపూర్వకంగా వేశ్యులుగాను కాల్ గర్ల్స్ గా పనిచేస్తున్నారు. పాకిస్తాన్ లోని కరాచీ మరియు లాహోర్లలో ఈ వ్యభిచారాలు, కాల్ గర్ల్స్, రెడ్ లైట్ ఏరియాస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ 2 సిటీల్లోనే వ్యభిచార గృహాల్లో మసాజ్ పార్లర్లో చైనా సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉంటున్నట్టు సర్వేలో తేలింది. అయితే ఇప్పటి వరకు చెప్పిన ఇవన్నీ కూడా రహస్యంగా జరుగుతున్న బిజినెస్లు. వీరి ప్రభుత్వం కూడా వీటి విషయంలో పెద్దగా చేతులు తీసుకోవటం లేదు. కానీ ఎవరైనా ఈ వ్యభిచారానికి సంబంధించిన కేసులలో దొరికితే మాత్రం సెక్షన్ 371A మరియు సెక్షన్ 371B ప్రకారం 25 సంవత్సరాల జైలు శిక్షను, జరిమానాను విధిస్తారు. ఇక ఫైనల్ గా ఫ్యాక్ట్ నంబర్ 35. పాకిస్తాన్ తన పెద్ద శత్రువుగా భావించేది ఏదైనా ఉంది అంటే అది మన ఇండియా. ఎన్నోసార్లు ఇండియాని నష్టపరిచేందుకు చూస్తూనే వచ్చినా కూడా ఇండియా తన గొప్ప హృదయంతో క్షమిస్తూనే వచ్చింది. కానీ పాకిస్తాన్ మాత్రం మారలేదు. తాను చేసే దాడులను ఎన్నటికీ అంగీకరించలేదు.
అంగీకరించట్లేదు. ఇక పాకిస్తాన్ భారతదేశానికి చేస్తున్న దురాక్రమ విషయానికి వస్తే, పాకిస్తాన్ పంజాబ్ నుండి సరబ్జీత్ సింగ్ అనే ఒక భారతీయుడిని పట్టుకొని 22 సంవత్సరాలు జైల్లో ఉంచి అతన్ని ఎంతగానో హింసించింది. అతను చనిపోయాక చేసిన పోస్ట్ మార్టంలో తెలిసినది ఏమిటి అంటే, అతని పుర్ర విరిగిపోయిందని. అంటే అర్థం చేసుకోండి ఎంతలా ఒక భారతీయుడిని హింసించారో. అలాగే 1996లో ఇండియాకి పాకిస్తాన్ కి జరిగిన ఒక కార్గిల్ వార్ లో కూడా సౌరభ్ కాలియా అనే ఒక ఇండియన్ క్యాపిటల్ ని స్వాధీనం చేసుకుని కళ్ళు పీకేశారు. అతని అవయవాలను కోసి తీసేశారు. అతని చేతులు కాళ్లను నరికేశారు. బతికున్నప్పుడే అతని శరీరం మొత్తాన్ని సిగరెట్లతో కాల్చేశారు. అలాగే ముంబైలోని ఒక హోటల్లో దాడి చేసి ఎంతో మంది భారతీయులను చంపేశారు. కాశ్మీర్ ను పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు నిరంతరం ఏదో ఒక కుట్రను పన్నుతుంది. కానీ ఇన్ని చేసిన భారతదేశం ఓర్పుతో సహించిందే తప్ప ఎన్నడూ కూడా వారి దేశంలోకి ప్రవేశించి అమాయక ప్రజల ప్రాణాన్ని బలితీయలేదు. ఇదే మన భారతదేశం యొక్క గొప్పతనం. అందుకే మనం అందరం సగర్వంగా చెప్పుకునేది మేరా భారత్ మహాన్, అంటే అర్థం నా భారతదేశం గొప్పది అని. సో ఇవి ఫ్రెండ్స్ పాకిస్తాన్ కి సంబంధించిన 35 విషయాలు. ఈ వీడియో మీరు కొత్త విషయాలను తెలుసుకునేందుకు ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఈ వీడియో మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయగలరు. అండ్ కొత్తగా వచ్చిన మిత్రులు ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరు. అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని డిస్క్రిప్షన్ లో ఉంచాను. ప్లీజ్ మీకు నచ్చితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.